ఈ వీడియోలు వీక్షిస్తున్న బిడ్డలకు మరొకసారి యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. మీరు చాలామంది వీక్షిస్తున్నారు నేను ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ని. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ లవ్లీ రెస్పాన్స్. ప్రయత్నం చేద్దాం. నేను అనేకమైనటువంటి విషయాలు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను మీ సంక్షేమం నిమిత్తమై, మన సంక్షేమం నిమిత్తమై దేవునికి మహిమ కలుగుటకు మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దయచేసి తరలు ఉంచండి. మీ గురించి చిన్న ప్రార్థన చేస్తాను. కృప కలిగిన తండ్రి, మేము అందించబోతున్న ఈ సందేశాలు దీవెనకరంగా ఉండుటకు మీరు సహకరించండి. పరిశుద్ధాత్మ దేవుడుగా మీ కృప, మీ అంగీకారాన్ని మా పట్ల తెలియపరచండి. ఏవి కూడా వ్యర్థమైన మాటలు వద్దు. మీరు అనుకున్న సంకల్పాలు, మీరు అనుకున్న ఆలోచనలు మేము గుర్తించుటకును, వాటిని ఈ వీడియోల ద్వారా టెలికాస్ట్ జరిగించుటకును మీరు కృప చూపించమని సమస్తం నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మిత్రులారా, పోయిన వారంలో మనం పరమగీతాల గురించి ఒక సిరీస్ అందించే ప్రయత్నం మనం చేస్తూ వస్తూ ఉన్నాం. ఇట్ వాస్ అమేజింగ్. మీరందరూ చూస్తున్నారు. ఒకవేళ మీరు ఏదైనా సలహా ఇవ్వాలంటే కామెంట్ రూపంలో పెట్టండి, ఆలోచన చేస్తాం. మేము ఒక మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాము కాబట్టి ఇది ఇబ్బందికరంగా ఉండదని నేను అంటూ ఉన్నాను. అయితే ఈ యొక్క పరమగీతాలలో దాని యొక్క ఇంట్రొడక్షన్ గురించి నేను పోయిన వారం మాట్లాడాను, పార్ట్ 1. ఆ పరమగీతాలు, దాని ఉద్దేశం ఏంటి, అది దేవుడు ఏ సంకల్పాన్ని చేత ఈ బైబిల్లో పొదిగించాడు అనేటువంటి ఆలోచనలు అయితే మీ ముందు, నాకున్నంత వరకు మీ ముందు పెట్టే ప్రయత్నం చేశా. ఈరోజు నేను అన్నాను కదా, దాంట్లో ఒక కన్య కనిన కళ ఈ పరమగీతాల యొక్క సారాంశం. దాన్ని సొలొమోను మహాభక్తుడు అది ఒక పవిత్రమైనటువంటి కావ్య గ్రంథముగా వర్ణించుకుంటూ వచ్చాడు. మేబీ అది నేను అన్నట్టుగా భార్యాభర్తల మధ్య ప్రేమకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత దేవుని మధ్య, సంఘం మధ్య ప్రేమకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత యెహోవా దేవుడైన మహోన్నతునికి, ఇజ్రాయెల్కి ఉపయోగపడుతుంది. ఏ ఏరియాలోనైనా ఇది ఉపయోగపడుతుంది. ఇది పాజిటివ్గా మనం ఆలోచన చేస్తే దానిలో ఒక పవిత్రమైనటువంటి భావమే దాగి ఉన్నది తప్ప అది నైతికమైనటువంటి విలువలను పతనం చేసేటువంటి ఏ ఏరియాలో కూడా ఇది లేదనేది మరొకసారి మీ ముందుంచా. అయితే ఆ కనిన కళ, ఆ కళలో ఆవిడ తన్మయత్వం చెందుతున్న విధానం, తన ప్రియుడు లేకపోతే తన వాడు ఎలా తన్ను ప్రేమిస్తున్నాడు, తను ఎలా ప్రేమిస్తాడు, తను ఎలా చేరతీస్తాడు అనేటువంటి విషయాలు ఈ స్త్రీ ఏ విధంగా ప్రారంభించిందో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిలోనే సొలొమోను ఈ యొక్క మొదటి అధ్యాయము 2:3లోనే చూద్దాం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ఆవిడ ప్రారంభించినటువంటి విధానం ఒక అన్ఎక్స్ప్లెయినబుల్ ఎమోషన్. ఒక ముద్దు అనేటువంటిది అన్ఎక్స్ప్లెయినబుల్ ఎమోషన్. ముద్దు అనేటువంటిది మానవ బంధాల మధ్య అన్నెసెసరీగా ఎక్కడ కూడా మనం వాడం. ఎక్కడ కూడా ఫ్రెండ్స్ మధ్య ఏదన్నా సరదాగా జరిగితే జరుగుతుందేమో తప్ప ద వాల్యూ ఆఫ్ కిస్, అది ఎంత ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చేటువంటి విధానమో ఈ ముద్దు అనేది మనం గమనించాలి. ఈ కన్యక తన పవిత్రమైనటువంటి ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆయన ముద్దు పెట్టుకుంటాడు. ఒక తల్లి బిడ్డను ముద్దు పెట్టుకుంటుంది అని అంటే యు కెనాట్ ఎక్స్ప్లెయిన్.
అది ఒక మనసులో జాలువారుతున్న అనుభవమే. దానికి లెక్క కట్టలేవు, దాన్ని వర్ణించలేవు. అదే రీతిలో ఒక భార్యను భర్త ముద్దు పెట్టుకున్న శారీరకమైన సంయమనం గురించి నేను మాట్లాడటం వల్ల అవినాభావ సంబంధాల్లో గురించి కూడా అలా జరగచ్చు. అప్పుడే ఊరి నుంచి వచ్చారు, హస్బెండ్ చూసినప్పుడు తన భార్య ముద్దు పెట్టుకోవటం, తన భార్యను తన భర్త ముద్దు పెట్టుకోవటం. డూ యూ థింక్ దిస్ ఇస్ రాంగ్? కానే కాదు. దానిలో ఒక కల్మషము లేని పవిత్రత దాగి ఉన్నదని గమనించాలి. మనుషులమైనటువంటి మన జీవితంలో దేవుడు ఎన్ని అన్యోన్యతలు పెట్టాడు. ఈ చిన్న చిన్న ఆ జీవులు చూడండి, కోతులు, ఆ తర్వాత చిన్న చిన్న పక్షులు, ఆ తర్వాత చిన్న చిన్న జంతువులు, హౌ దే ఎక్స్పీరియన్స్ ఆ మేళవింపు, ఆ అందమైన ఆ అందమైన సమయాలు ఆ నోరు లేని జీవుల్లో కూడా గడుపుతున్నాయి. ఇక్కడ ఈ కన్యక మాట్లాడుతున్నది ఏమిటంటే, నాకు అంత ప్రేమనిస్తాడు, నన్ను కల్మషము లేని ముద్దుతో ముద్దు పెట్టుకునే ప్రేమ. ఐ నో, అంత ప్రేమతో నేను అనుభవిస్తున్నాను. అంత ప్రేమతో ఆ నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాను గాక. షీ బిలీవ్. ఎందుకంటే ఆవిడ కల్మషము లేని ప్రేమను ఇచ్చేటువంటిది. ఒకవేళ సంఘమని తీసుకున్న సంఘము కల్మషముతో కర్కశంగా కల్మషముతో నిండి ఉన్నది కాదు క్రీస్తు సంఘం అనేది. క్రీస్తు సంఘము కింద మనం తీసుకుందాం. క్రీస్తు సంఘం మధ్య ఉన్న ప్రేమ కల్మషాలతో కూడినది కాదు, కొట్లాట్లతో కూడినటువంటిది కాదు, టైం పాస్తో కూడినటువంటిది కాదు. శాశ్వతమైన దేవుని రాజ్యాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసేది క్రీస్తు సంఘం మధ్య ఉన్న ప్రేమ. ఆ సంఘం అంటుంది, ఆ ప్రేమతో నన్ను ముద్దు పెట్టుకుంటాడు. ఎస్, క్రొత్తగా ఆ రోజు పెళ్ళవుతున్నప్పుడు ఆ భార్యాభర్తల యొక్క మానసిక సంతోషము ఎంత ఉల్లాసంగా ఉంటుంది, ఎంత ఉల్లాసముగా. ఆ పెళ్లి కొన్నిసార్లు మేము పెళ్లిళ్ళకి వెళుతూ ఉంటాం, మేము పెళ్లిళ్ళు చేస్తూ ఉంటాం. ఆ భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఎమోషన్ అవుతారు. అది ఎందుకు కొనసాగదు? భార్యాభర్తల మధ్య అనుకుందాం, ఎందుకు కొనసాగదు? వాళ్ళ జీవితాంతము ఎందుకు ఆ అన్యోన్యత కొనసాగదు? ఆ ప్రేమ, ఆ కవలిక, ఆ కలయిక ఎందుకు కొనసాగదు? ఎందుకు అది బ్రేక్ అవుతుంది? ఎందుకు అంత అన్యోన్యమైనటువంటి ప్రేమతో ముద్దు పెట్టుకోవాలన్న ఆప్యాయతతో స్టార్ట్ అయిన ఆ ప్రయాణం ఎందుకు విచ్ఛిన్నమవుతుంది? విచ్ఛిన్నమవుతుంది జాగ్రత్త లేనప్పుడు. ఆ కల్మషము లేని ప్రేమతో ముద్దుతో అది జాగ్రత్త లేనప్పుడు అది విచ్ఛిన్నమవుతుంది. అది రకరకాల ఆలోచన డెవలప్మెంట్ అయినప్పుడు అది విచ్ఛిన్నమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, ఒక తల్లి ఒక బిడ్డను ముద్దు పెట్టుకుంటున్నాడు, ఒక దేవుడు తన విశ్వాసిని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఒక స్నేహితుడు ముద్దు పెట్టుకుంటున్నాడు, ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. అది ఇట్ అన్ఎక్స్ప్లెయినబుల్ ఎమోషన్. అది ఎవరికి పడితే అది అవకాశం మనం ఇవ్వలేం. ఎవరిని పడితే వాళ్ళని మనం ముద్దు పెట్టుకోలేం. ఎవరికి ఆ ఛాన్స్ మనం ఇవ్వలేం. మనకు తెలవకుండానే అంత ఛాన్స్ మనం ఇవ్వలేం. ఎవరికి మనం ఇవ్వాలో అది ఏ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకే మనం ఇవ్వగలుగుతాం. అంటే యూ క్యాన్ అండర్స్టాండ్ హౌ వాల్యూ ఇట్ ఈస్. బట్ అన్ఫార్చునేట్లీ ఒక్క కేసు మాత్రం మానవ సమాజంలో విషాదాన్ని నింపింది. ఆ ముద్దే యోధా ఇస్కరియోతు ముద్దు. యేసుక్రీస్తు ప్రభుల వారు యోధా ఇస్కరియోతును అడిగారా? యేసుక్రీస్తు ప్రభుల వారు యోధా ఇస్కరియోతును అడిగారా? అది మానవ సమాజంలో జరిగినదే. అది ఆధ్యాత్మిక పరమైన సందర్భం కాదు, మానవ సమాజంలో జరిగినది. యేసుక్రీస్తు నీ పట్ల
ప్రేమ కలిగి, నీ పట్ల త్యాగము కలిగి ఆ మహోన్నతుడు ఆ దివి నుంచి భూమికెగితే నీకు ఆ ప్రేమను పంచడానికి వస్తే, యోధా ఇస్కరియోతు హౌ హీ యూజ్డ్ ద వాల్యుబుల్ టైం. ఆ ముద్దు పెట్టేటువంటి సమయాన్ని యోధా ఇస్కరియోతు ఎలా వాడుకున్నాడో మీరు గమనించాలి. అది ఒక విషయంగా మారి తన జీవితాన్ని ఎవరు ఇబ్బంది పెట్టలా. యోధా ఇస్కరియోతు ముద్దు పెట్టిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభులు వారిని అప్పగించిన తర్వాత, యోధా ఇస్కరియోతుని నోబడి కుడ్ క్వశ్చన్, ఎవరైనా ప్రశ్నించలా. కానీ అతని మనస్సులో చెలరేగిన ఆ దుర్మార్గపు పవిత్రమైన ముద్దుని మార్చిన విధానమే తన బ్రతుకుని పతనం చేసింది. డోంట్ గివ్. నీకు ఇష్టం లేనప్పుడు ముద్దు పెట్టుకోబోకు. నీ తల్లినో, నీ చెల్లినో, నీ భార్యనో, నీ బిడ్డనో, అది వేషధారణకు సంబంధించింది కానే కాదు. మానవ జీవితంలో దేవుడిచ్చిన కొన్ని ఎక్స్క్లూజివ్ ఆపర్చునిటీస్ అవి. మానవ బ్రతుకులో దేవుడిచ్చిన ఒక అమూల్యమైన సమయాలు అవి వర్ణనకు ఉపయోగపడవు, కవిత్వాలకు ఉపయోగపడవు. ఎన్నో మనం చెప్పుకున్నటానికి అవి మిగిలిపోతాయే తప్ప ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఎమోషన్ ఇన్ బిట్వీన్ బోత్. ఇద్దరి మధ్య జరిగే ఒక ఎమోషన్, అది ముద్దు. ఈ కన్యక శూనేమిరాలంటుంది, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక. ఆవిడికి ఎంత ఇష్టముగా ఉందంటే, తన ప్రియుడు, అది ఆ భర్త కావచ్చు, అది క్రీస్తు కావచ్చు, అది యెహోవా దేవుడు కావచ్చు, అది భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావచ్చు, కానీ హౌ షీ రెస్పెక్ట్, హౌ షీ ఎక్స్ప్రెస్ ఆ పవిత్రమైనటువంటి ఆ ప్రేమను పొందుకోవటానికి తన ముద్దుని ఆవిడ వాడుకుంటుంది. అయితే ఈ భాగం అంతా తర్వాత మాట్లాడింది, నీవు పూసుకొని పరిమళ తైలము సువాస. అఫ్కోర్స్ ఇదంతా వివరణ మాత్రమే, కానీ ద కాన్సెప్ట్ వాట్ షీ వాంట్ ఎక్స్ప్రెస్ టు ద మ్యాన్ కైండ్ ఓన్లీ కిస్. ఒక పవిత్రమైనటువంటి ప్రేమతో, ముద్దుతో తను నన్ను ముద్దు పెట్టుకునుగా కానీ ప్రారంభించింది. కాబట్టి ఇది ఏ ఏరియాలో తీసుకున్నా మానవ బంధాలు, హృదయాలు కదిలించే ఏకైక ఎమోషన్ ఈ కిస్. కాబట్టి మన జీవితంలో దాన్ని ఎక్కడ కూడా అన్నెసెసరీగా వాడబడదు, వాడకండి. దాని పవిత్రతను ఆస్వాదించండి, దాని పవిత్రతను స్వీకరించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత త్యాగము చేయకపోతే ఆకాశ మండలాన్ని వదిలిపెట్టి భూమండలంపై నీ కోసం వస్తాడు. ఆయన ఎంత రాజభోగాన్ని, ఎంత రాజకత్వాన్ని, ఎంత రాజసౌజన్యాన్ని ఆయన వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఆ ఉద్దేశములు తీసుకున్నా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ భర్త, నువ్వు ఈ ఉద్దేశములు తీసుకున్నా నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ భార్య నిన్ను ప్రేమిస్తుంది. కాబట్టి ఆ పవిత్రమైన దాన్ని అలానే మానవులమైన మనం ఎక్కడ వాడుకోవాలనుకున్నా విలువగా, పవిత్రంగా, అది ఏమాత్రమో కూడా డీవియేట్ కాకుండా దాని యొక్క అనుభూతిని స్వీకరించాలని కోరుకుంటూ, అట్టి కృపలో ప్రతి మనిషి బంధాలు అభివృద్ధి చెందాలని, దేవుని మధ్య, మానవుల మధ్య ఉన్న సంఘ బంధాలు కూడా అభివృద్ధి చెందాలని ఈ యొక్క సందర్భాన్ని మీ ముందుంచుతూ, ఈ శూనేమిరాలు ప్రారంభించిన ఈ ప్రారంభ సందర్భాన్ని మీ ముందుంచుతూ ఈ మాట ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. దయగలిగిన తండ్రి, మానవ బంధాల్లో ఏకైక విలువైన సందర్భం ముద్దు పెట్టుకొనుట. ఒక తల్లి, ఒక చెల్లి, ఒక స్నేహితులు, మహోన్నతుడు అయిన నీవు, సంఘము, భార్య, భర్త, ఈ పవిత్రమైనటువంటి ముద్దుతో ఈ శూనేమిరాలు తన యొక్క వివరణ, తన ప్రేమను పంచే ప్రయత్నం చేస్తుంది అని మేము ఈ యొక్క పరమగీతాల నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి సందర్భాలు ఈ వివరణలో ముందుకు వెళ్తే ఒక కృప చూపించమని, ఇది అనేక మంది బాంధవ్యాలు ఒక పవిత్రంగా ఎస్టాబ్లిష్మెంట్ అవుటకు, కొనసాగుటకు, అది భార్య భర్తల మధ్య అయినా, అది సంఘమైన నీ మధ్య, మా మధ్య అయినా, అది యథార్థంగా ఉండుటకు కృప చూపించమని, యోధా ఇస్కరియోతు లాంటి ముద్దుకు మాత్రం మా బ్రతుకులు ఎక్కడ కూడా తారసపడకుండా మేము కంట్రోల్గా తన పవిత్రతను కాపాడే అవకాశం కూడా మాకు కల్పించమని యేసు నామములో ఈ ప్రార్థన
అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.